హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా. పార్ట్ 61. అంజలి హేళనగా నవ్వింది. మీ మగవాళ్ళకి ఆడది కనిపిస్తే చాలు ఆసక్తి వచ్చేస్తుంది. ఆర్య ఏమీ మాట్లాడకుండా ఆమె వైపుకి చూశాడు. కానీ అతను ఆమె మాటలతో ఏకీభవించలేదు. ఎందుకంటే అతడు మనసు దోచుకుని ఏకైక అమ్మాయి ఆమె మాత్రమే. బన్నీని మీ నాన్నగారు బాగా చూసుకుంటారు, నువ్వు కంగారు పడుకు. ఆర్య ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆమె ఆ మెసేజ్ చదవలేదని అతను అనుకున్నాడు. నేను ఆ మెసేజ్ చూశాను. ఇంకొకసారి నా ఫోన్ ముట్టుకోవద్దు దయచేసి. నా మెసేజ్లకు నువ్వు జవాబు ఇవ్వద్దు. నిఖిల్ సందేశానికి నువ్వే ఆన్సర్ ఇచ్చావని నాకు తెలియదు అనుకున్నావా? ఆమె కటువైన గొంతుతో అంది. ఆర్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క క్షణం అతను మంచు శిల్పంలా కనిపించాడు. అంజలి, నిఖిల్ మనసుతో ఆడుకోవాలని చూడకు. ఆమె నవ్వే ముందు కనుబొమ్మ ఎగరేసింది. నేను అతని మనసుతో ఆడుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నావు? చాలా బంధాలు స్నేహంతోనే మొదలవుతాయి. ఇప్పుడు మేము స్నేహితులం, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్య పళ్ళు బిగబట్టి అడిగాడు. మా బంధం ఇంకా ఎదుగుతున్న దశలో ఉందని అంటున్నాను. ఇది అతని మనసుతో ఆడుకోవటం కాదు, సరేనా? ఆమె ప్రశాంతంగా జవాబిచ్చింది ఆర్యకి. తర్వాత అతనికి కోపం తెప్పించడానికి ఉద్దేశపూర్వకంగా మరో మాట జోడించింది. నిజం చెప్పాలి అంటే బన్నీకి తండ్రిగా నిఖిల్ సరిగ్గా సరిపోతాడని నేను అనుకుంటున్నాను. అతను బన్నీతో చాలా ప్రేమగా ఉంటాడు. విధి మమ్మల్ని కలిపితే బహుశా మా బంధం ఎప్పటికైనా చీకరించవచ్చు అని అంది. అందరితో తిరిగే రకం అమ్మాయివా నువ్వు? నాతో ఏంటో తెలియని బంధాన్ని కొనసాగిస్తూనే నిఖిల్ ఇష్టాన్ని ఎలా అంగీకరిస్తున్నావు? చూస్తూ ఉంటే నీ జీవితంలో స్థిరత్వం లేని దానిలా ఉన్నావు. ఆర్య వెటకారంగా చిరాగ్గా అన్నాడు. ఆ మాటకి ఆమెకు ఒళ్ళు మండింది. అతను తనని అందరితో తిరిగే రకమని ఎలా అనగలిగాడు? అదే మాట నేను నీ గురించి కూడా అనగలను. నువ్వు కూడా నాతో అస్పష్టమైన బంధంలో ఉంటూనే కావేరి నీపై చూపిస్తున్న ఇష్టాన్ని కాదనడం లేదు కదా. మన మధ్య పెద్ద తేడా ఏమీ లేదు తెలుసా? ఆ మగాడు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంజలి వైపుకు కోపంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అంటే నువ్వు నిఖిల్ ప్రేమలో పడి ఎప్పటికైనా అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావా? బన్నీకి తండ్రిగా అతన్ని ఎంచుకోబోతున్నావా? ఆర్య గోడలను చీల్చేంత పదులైన చూపుతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఆమె అతని చూపులను తప్పించుకోకుండా ఉండలేకపోయింది. కావచ్చు, ఆమె ఎంత మామూలుగా మాట్లాడగలదో అతను అంత మామూలుగా కొనికింది. అతని ముఖం ఒక క్షణం బిగుసుకుపోయింది కోపంతో. అక్కడే గడ్డగట్టుకుపోయినట్టు అనిపించింది. ఆ క్షణంలో అతను ఒక పరిపూర్ణమైన మంచు శిల్పంలా కనిపించాడు. ఎందుకో తెలియదు కానీ తన అన్న మాటలకు అతను కోపంగా అసంతృప్తిగా ఉన్నాడని అంజలికి అనిపించింది. ఈ విషయం ఆమెకి ఏదో గ్రహింపు కలిగింది. వెంటనే ఆమె వెటకారంగా నవ్వింది. నువ్వేమీ కుళ్ళుకోవట్లేదు కదా ఆర్య? నువ్వు రహస్యంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆర్య శరీరం మొత్తం తీవ్రమైన కోపం పాకినప్పుడు అతను తన ముఖంలో అదే చల్లని భావాన్ని కొనసాగించాడు. అంజలి గర్వంగా పెదవి విరిచింది. నన్ను ప్రేమించుకో, మనం ఎప్పటికీ సుఖాంతం ఉండదు. ఎందుకంటే నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను అని తేల్చి చెప్పింది. అకస్మాత్తుగా ఆర్య లేచి నిలబడ్డాడు. అతను ఆమె పైకి ఆధిపత్యం చూపిస్తూ నిలబడ్డంతో ఆమె భయంతో నిటారుగా కూర్చుంది. అతను ప్రత్యేకంగా అధికారికంగా కనిపించాడు. ఏం చేయాలనుకుంటున్నావు? ఇది నా ఇల్లు అంజలి. ఇక్కడ ఎందుకంత పౌరుగా అహంకారంగా ప్రవర్తిస్తున్నావు? అతను ఆమెపై పొదునైన చూపు విసిరాడు. అతను మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు యమధర్మరాజు తన ముందు నిలబడినట్టు అనిపించింది ఆమెకు. అతనిలో మృగం లాంటి క్రూరత్వం కనిపించింది. ఆగు, అతనికి కోపం తెప్పించానా అని అనుకుంది. నేనన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను ఆర్య. నేను అసలు ఏమీ అనలేదనుకో. ఆమె వెంటనే లొంగిపోయి ఆ మాటలు పూర్తి చేసి అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. అతను విక్రింతగా నవ్వి పారిపోబోతున్న ఆమెను తన చేతుల్లోకి లాక్కున్నాడు. అంజలి సహజంగానే పెనుగులాడి అతన్ని దూరంగా తోయడానికి ప్రయత్నించింది. కానీ అతను పట్టు నిలుపుకోలేకపోవడంతో ఇద్దరు సోఫా మీద పడిపోయారు. ఈ స్థితిలో అంజలి ఇక తప్పించుకోవడానికి వీల్లేదు. అతని కండలు తిరిగిన శరీరం తనని బంధించిన ఒక పెద్ద వలలా అనిపించింది. ఆర్య, నువ్వు... ఆమె హెచ్చరిక గొంతులోనే ఆగిపోయింది. అతను తన పెదాలను ఆమె పెదాలపై నొక్కాడు. ఈ రోజు ఆమె నోటి నుండి వచ్చిన కోపం తెప్పించే మాటలకు బుద్ధి చెప్పాలని అతను తాతహలాడాడు. అంజలి అతని అద్భుతమైన కళ్ళల్లోకి చూస్తూ తన చూపులతోనే నిరసన తెలియచేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు కనిపించిందల్లా తనపై ఆర్యకి ఉన్న తీవ్రమైన అనురాగం మాత్రమే. చేసేదేమీ లేక ఆమె కళ్ళు మూసుకుంది. అతని స్పర్శకు ఆమెలోని అన్ని ఇంద్రియాలు ఉత్తేజితమయ్యాయి.
బహుశా ఆ మధ్య మత్తులో ఉండటం వలన కావచ్చు. అంజలి తనని తను అతనికి దగ్గరైపోతున్నానేమో అనుకుంది. తన సొంత భావాలకే తను ఆశ్చర్యపోయింది. అతనిపై శారీరకంగా ఇలా దగ్గరికి వెళ్ళిపోతున్నానేమో అనుకుంది. భయం కూడా పెరిగిపోయింది అంజలికు. కావేరి మనిషిపై నాకెలా మనసు పడింది? ఛ! అంజలి అతన్ని దూరంగా తోయలేకపోయింది. ఇక అందుకే అతని పట్టు నుండి బయటపడటానికి పెనుగులాడక తప్పలేదు. ఆమె చేతులను తల పైకి పట్టుకుని ఉన్నప్పుడు అతడు కొద్దిగా రొప్పుతున్నాడు. ఆమె ప్రతిఘటన అతనికి చాలా చిరాకు తెప్పించింది. ఇది నీకు నచ్చలేదు అంజలి? ఇందులో నాకేం నచ్చాలి? నిన్ను ఎవరైనా బలవంతంగా ముద్దు పెట్టుకుంటే నీకు నచ్చుతుందా? అంజలి కోపంగా అతన్ని తోసేసింది. నన్ను తాకడం ఆపు. ఇంకొకసారి ఇలా చేస్తే పోలీసులను పిలుస్తాను. ఆర్య కళ్ళు చిన్నవి చేసి అన్నాడు. ఇందాక నా స్పర్శను ఆమె శరీరం ఇష్టపడినట్టు నాకు క్లియర్ గా తెలిసింది. ఖచ్చితంగా ఆమెకు నా మీద మనసుంది. కానీ అంజలి కళ్ళలో స్పష్టమైన బెదిరింపుతో కూడిన చూపు కూడా ఉంది. ఇక అతిథి గది ఎక్కడా అని అడిగింది. అంటే గెస్ట్ రూమ్స్. నేను ఇంకా కాసేపు నిద్రపోవాలి అనుకుంటున్నాను అని ఆమె అతన్ని అడిగింది. నువ్వు ఫస్ట్ బెడ్రూమ్ లో పడుకోవచ్చు అని అతను జవాబిచ్చాడు. నాకు నీ మంచం మీద పడుకోవాలని ఏమాత్రం లేదు, చిన్న చూపుతో కూడిన గొంతుతో అంది తను. ఆమె అంతులేని కోరికలను ఆర్యకి చిరాకు వచ్చింది. కోరికలకు 3వ అంతస్తులోని గెస్ట్ రూమ్స్ గదులు ఉన్నాయి. నీకు నచ్చింది ఎంచుకో. ఆ తర్వాత అంజలి తన బ్యాగ్ ఫోన్ తీసుకుని 3rd ఫ్లోర్ కి వెళ్ళింది. అక్కడ ఒక గెస్ట్ రూమ్ ఎంచుకుని తలుపుకు గడియ పెట్టుకుని మంచం మీద పడుకుంది. ఎందుకో ఇందాక జరిగిన దాని గురించి ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది. నేను రహస్యంగా ఇతరులచే హింసించబడటంలో ఆనందం పొందే వ్యక్తినా? అతను నాతో అలా ప్రవర్తించాలని నేను నిజంగా కోరుకుంటున్నానా? అతిగా ఆలోచించకుండా ఉండడానికి తన తల మీద తనే మెల్లగా కొట్టుకుంది. ఉదయాన్నే మొదలు చేయాల్సిన పని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవటమే అని డిసైడ్ అయ్యింది. అంజలికి ఉదయం 7:30కి అలారం పెట్టుకుంది. సూర్యుడు ఉదయించగానే సగం తెరిచిన కళ్ళతో మంచం మీద నుండి లేచింది. నీళ్లతో ముఖం కడుక్కుని తన బ్యాగ్ తీసుకుని కిందకి వచ్చింది. ఆమె ఆర్యకి ఇంకా శ్రమ ఇవ్వాలి అనుకోలేదు. అందుకే తనంతటా తానే వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యింది. ఆమె వెళ్ళ నుండి బయటకు అడుగు పెట్టినప్పుడు ఒక క్షణం పాటు కదలలేనంతగా నివ్వెరపోయింది. ఆ నివాసం ఒక కొండపైన ఉంది. కొండ కిందకు చేరాలి అంటే ఆమె దాదాపు 6 కిలోమీటర్లు నడవాలి. అంటే గంట సేపు నడవాలి. కొండ దిగువకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకున్న వెంటనే తన వెనుకే ఇనుప గేట్లు తెరుచుకుంటున్న శబ్దం వినిపించింది. ఒక బ్లాక్ కారు నెమ్మదిగా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇతను ఎప్పుడు లేచాడు? ఆర్య కారు కిటికీ అద్దం కిందకి దించినప్పుడు అంజలి ఆశ్చర్యపోయింది. ఎక్కు అని ఆమె వైపుకు చూడకుండానే అన్నాడు ఆర్య. అతని నుండి వస్తున్న ఆ చల్లటి అహంకార పూరితమైన ప్రవర్తనను గ్రహించిన అంజలికు కారు ఎక్కాలి అనిపించలేదు. కానీ కొండ కిందకి గంట సేపు నడవాలి అని ఆలోచన రాగానే పెదవి కొరుక్కుని బలవంతంగా కారు ఎక్కింది. చేసేదేమీ లేక అతని కారు కొండ దిగువకు వేగంగా దూసుకుపోయింది. ఆమె గుండె గొంతులోకి వచ్చినట్టు అనిపించింది. ఇతను విమానం నడుపుతున్నాడని అనుకుంటున్నాడా ఏంటి? వాళ్ళు కొండ కింద ఉన్న ఫస్ట్ రహదారికి చేరుకున్నప్పుడు అంజలి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. నన్ను ఇక్కడ దింపేయండి ఆర్య గారు. అయితే ఆ వ్యక్తి కారు ఆపలేదు. ఆమె ఇంటికి దారి తీసే రోడ్డుపైనే ముందుకు వెళ్ళాడు. అతను తనని ఇంటి దగ్గర దింపాలని డిసైడ్ అయ్యాడు అని ఆమెకు అర్థమైంది. అందుకే కారులో మౌనంగా కూర్చోగా తప్పలేదు అంజలికి. వాళ్ళు ఆమె నివాస ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆమె మర్యాదగా అతనికి థ్యాంక్ యూ చెప్పి కారు దిగి తన అపార్ట్మెంట్ వైపుకు నడిచింది. ఆమె తన ఇంటి గుమ్మం దగ్గరకు చేరేసరికి చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న తన తండ్రి కొడుకు ఎదురయ్యారు. బన్నీ చక్కగా స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడు ఆమె ఇంటికి తిరిగి రావటం చూసి సంతోషించాడు తన తల్లిని. వచ్చేసావా అమ్మా? సుధాకర్ ఆమె ఎంత నిద్ర మొత్తుగా ఉందో గమనించాడు. నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో, నేను బన్నీని స్కూల్లో దింపుతాను అని అని అన్నాడు. సరే నాన్న, మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షమించండి. అంజలి తన కొడుకు తల మీద నిమిరింది. స్కూల్లో మంచిగా ఉండాలి సరేనా? నేను ఎప్పుడూ మంచిగానే ఉంటానమ్మా. బన్నీ ఆలోచనగా తలూపి తన తాతయ్య చేతిని పట్టుకుని గెంతుకుంటూ లిఫ్ట్ వైపుకి వెళ్ళాడు. తన తాతయ్యతో సమయం గడపడం బన్నీకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది అతనికి ప్రతిరోజు దొరికే అవకాశం కాదు. అంజలి ఇంటికి వచ్చాక తన ఒంట్లోని ఒత్తిడి అంతా పోయినట్టు అనిపించింది. ఆమె సోఫాలో వాలిపోయి రాజలక్ష్మికి మెసేజ్ చేసి మొదటి సగం రోజు సెలవు కావాలి అని అడిగింది. ఇక మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్లి ముందు కాసేపు రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఉదయం 11 గంటలకు ఒక ఫోన్ కాల్ ఆమెను నిద్రలేపింది.
హలో అని గొంతు సరిగ్గా వినిపించకుండా జవాబిచ్చింది. నీకు ఒంట్లో బాగోలేదు అంజలి అని నిఖిల్ బాధగా అడిగాడు. నేను బాగానే ఉన్నాము. మరి ఆఫీస్లో ఎందుకు లేవు అని అడిగాడు. నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను, అందుకే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఏమైనా పనుందా అని అడిగింది. అయితే మధ్యాహ్నం మాట్లాడతాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నీకోసం ఒక రహస్య బహుమతి ఎదురు చూస్తూ ఉంది అని అతను రహస్య గొంతుతో అన్నాడు. ఆమె కాల్ కట్ చేశాక సమయం 11:30 కావస్తుందని చూసింది. అందుకే తొందరగా ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం భోజనం కోసం ఇక ఇన్స్టెంట్ నూడిల్స్ వండుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంజలి ఆఫీస్కి చేరుకుంది. తన విభాగంలోని హాల్ దాటి వెళ్తూ ఉండగా అరపై ఉన్న ట్రోఫీ ఆమెకు కంటపడింది. ఎందుకు ఆ ట్రోఫీ తనది కాదనే భావన ఆమెకు ఇంకా వదలలేదు. ఇది నాకు దక్కేలా చేయడానికి అదే ఏమైనా పలుకుబడి ఉపయోగించాడా? నిజం తెలిసింది. నిజం తెలిసేది అతను ఒక్కడికే. కానీ అతను ఏమీ ఒప్పుకోనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అని మనసులోనే అనుకుంది. ఆమె ఆఫీస్కి వచ్చిన కొద్దిసేపటికే ఎవరో ఆమె కోసం వచ్చారని కబురొచ్చింది. ఖరీదైన పార్టీ దుస్తులు ప్రత్యేకంగా తయారు చేసే ఒక సంస్థకు చెందిన కొంతమంది సిబ్బంది ఆమెను కలవడానికి వచ్చారు. వాళ్ళు అంజలి ప్రయత్నించి చూసుకోవటానికి 3 రకాల దుస్తులు సిద్ధం చేశారు. అయితే నిఖిల్ ఉదయం చెప్పిన రహస్య బహుమతి ఇదేనా అని అనుకుంది. దాని గురించి ఇక ఏమనిపించాలో ఆమెకైతే అర్థం కాలేదు. అలాంటి విందులకు వెళ్ళడానికి తన దగ్గర సరైన పార్టీ దుస్తులు లేదనేది నిజమే. కాబట్టి నిఖిల్ ఇచ్చిన ఈ అవకాశాన్ని అంగీకరించాలని డిసైడ్ అయ్యింది. ఆమె పట్టుతో చేసిన హుందాగా కనిపించే బూడిద రంగు గౌన్ ఎంచుకుంది. అది మరీ ఆర్భాటంగానూ లేదు, మరీ నిరాడంబరంగానూ లేదు. తను వెతుకుతున్నట్టే ఉంది. ఇక ఈ దుస్తులు ధర ఎంతండి అని అడిగింది మన అంజలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. పార్టీకి వెళ్తే మళ్ళీ ఎంత గొడవ అవుతుందో. నిజంగానే ఆ బహుమతి ఆర్య కావాలని ఇచ్చాడా, లేదా ఇస్తే మనీ తిరిగి ఇచ్చేస్తుంది మన అంజలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.